ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రేపు ఆయన దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హస్తనకు బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలవనున్నారు చంద్రబాబు. రేపు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మధు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయనకి ప్రధానమంత్రితో ప్రత్యేక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో తీవ్రమైన వర్షాల వల్ల, వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. విజయవాడలోనే ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోనే 10 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ వరద పరిస్థితులు మొత్తం కూడా అంచనా వేసి కేంద్ర బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఆ అంచనాలు కూడా కేంద్ర బృందానికి సమర్పించారు. అవన్నీ కూడా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరద నష్టానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల మొత్తానికి కూడా 600 కోట్ల రూపాయల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికలు సమర్పించారు. ఆ నివేదికలను తీసుకునే చంద్రబాబు కూడా ప్రధాని కోరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వరదల వల్ల దాదాపు 6,000 కోట్లు నష్టం వచ్చిందని మొదటి దశ నివేదికని కేంద్రానికి ఇప్పటికే ఏదైతే కేంద్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరద నష్టానికి సంబంధించిన అంచనాలు ఇచ్చిన విధంగా కూడా సహాయ సహకారాలు అంచనాలు కోరబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం విషయం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఏదైతే లేటెస్ట్ అంశాలు పోలవరాలకు సంబంధించిన ఏవైతే గతంలో పెండింగ్ లో ఉన్న నిధులకు సంబంధించి కావచ్చు, రాబోయే రోజుల్లో ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేయాలనే ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి సమర్పించబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తానని ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కూడా బడ్జెట్ లో కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టింది. 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిస్తానని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే వాటికి ఆటంకాలు ఎదురుకాకుండా అది ఏదైతే క్లియర్ చేయడానికి సహకరించాలని ప్రధానమంత్రిని కూడా ముఖ్యమంత్రి కోరబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ విషయంలో కూడా ప్రధానంగా ఒక సమస్య అయితే వస్తుంది. విశాఖ స్టీల్ ని ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపాలని చెప్పి ఒక ప్రపోజల్ అయితే నడుస్తుంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఏదైతే శంకుస్థాపన అంశాలు కూడా తీసుకురాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలను క్లియర్ చేయడానికి కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. ఈ ఉదయం అయితే ఇప్పుడు ఈ సాయంత్రం ప్రధాని కలుస్తారు, సాయంత్రం రైల్వే మంత్రిని కలుస్తారు. అదేవిధంగా రేపు కేంద్ర హోంమంత్రిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ని, అందరినీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రోడ్లు ఏదైతే నేషనల్ హైవేలకు సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందు చంద్రబాబు పెట్టబోతున్నారు. మధు, రవిచంద్, మీరు అన్నట్టు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. 1300 రోజులు పైగా అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ అంశంలో మానవహారం కూడా నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అసలు రీసెంట్ గా కేంద్ర మంత్రులు కూడా దీనిపైన సమీక్షలు చేశారు, చర్చలు కూడా జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖ స్టీల్ విషయంలో కొంత ప్రత్యేక దూరంతో ముందుకు పోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ కు సంబంధించి కూడా కొంత అయితే వివాదం నడుస్తూ ఉంది. ఈ ఏదైతే విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలు గతంలో జరిగాయి. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కూడా దీనిపై ఉద్యమాలు చేశాయి. ఇప్పుడు కూడా అదే విధమైన వైఖరితో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వీరి పోరాట ఫలితం నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కుని విలీనం చేసుకోవాలనే ఒక ప్రతిపాదన కూడా నడుస్తున్నాయి. అయితే మధ్యలో కొన్ని చిన్న సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. స్థానిక ఎంపీ భరత్ కూడా తీసుకెళ్తున్నారు. కేంద్ర మంత్రి ఏదైతే రామ్మోహన్ నాయుడు కూడా కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మంత్రి కుమారస్వామి కూడా ఇక్కడ విశాఖ స్టీల్ ని సందర్శించారు.
ప్రస్తుతానికైతే ఏదైతే ఈ ప్రక్రియ కొంత వేగం మందగించింది, ప్రైవేట్ కి తీసుకువెళ్లాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విరమించుకున్నట్టు కూడా రాష్ట్ర వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన లాబింగ్ అయితే తీవ్రతరం చేస్తుంది. ఈ అంశాలు కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. మధు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.